హాయ్ అండి, ఎలా ఉన్నారు? ఇక్కడ మనం ఒక ఇన్విజిబుల్ చైన్ తయారు చేసుకుంటున్నాము. ఇందులో వచ్చేసరికి గేర్ వైర్ తీసుకోవాలి. మనకి కావాల్సినంత సైజులో గేర్ వైర్ని మనం ఫస్ట్ కట్ చేసుకుంటాము. అలాగే మనం తయారు చేసుకున్న లాకెట్ యూజ్ చేసుకోవచ్చు, లేకపోతే మార్కెట్లో దొరికే లాకెట్ అనేది రెడీమేడ్ లాకెట్ అయినా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడైతే నేను ఫస్ట్ ఆ గేర్ వైర్ని కట్ చేసుకున్న తర్వాత వన్ సైడ్ వచ్చేసరికి క్లాంప్తో లాక్ చేసేసాను. అలాగే మనం లాకెట్ని అరేంజ్ చేసుకోవాలి కాబట్టి ఒక మిడ్ పాయింట్ని మనం మార్క్ చేసుకోవాలి. అలాగే ఆ మిడ్ పాయింట్ కోసం ఆ వైర్ని కొంచెం బెండ్ చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసరికి మనం ఆ లాకెట్ తర్వాత నెక్స్ట్ మనం ఇంకా అరేంజ్ చేయాలనుకున్న ఏవైతే ఉన్నాయో బీడ్స్ వాటిని కూడా ఈక్వల్ డిస్టెన్స్లో మనం అరేంజ్ చేసుకోవచ్చు. దానికోసం నేను పర్ల్ బీడ్స్, గోల్డెన్ బీడ్స్ని యూస్ చేయడం జరిగింది. ఇక్కడ అలాగే ఫస్ట్ పర్ల్ బీడ్స్, గోల్డ్ బీడ్స్ యాడ్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి మనకి నేను తీసుకున్న ఏదైతే బటర్ఫ్లై లాకెట్ ఉందో ఆ బటర్ఫ్లై లాకెట్ని కూడా నేను యాడ్ చేయడం జరిగింది. ఈ బటర్ఫ్లై లాకెట్కి బోత్ సైడ్ స్మాల్ గోల్డెన్ బీడ్స్ తీసుకున్నాను. ఆ గోల్డెన్ బీడ్స్ తీసుకొని లాక్ బీడ్స్తో లాక్ చేయడం జరిగింది. సో నోస్ ప్లయర్ని యూజ్ చేసి లాక్ బీడ్స్తో లాక్ చేశాను. మిడిల్లో లాకెట్ని మనం ఫిక్స్ చేసుకున్న తర్వాత దాని నుంచి మనకి కరెక్ట్గా బోత్ సైడ్స్ ఒక ఈక్వల్ డిస్టెన్స్లో ఈ పర్ల్ బీడ్ అలాగే గోల్డెన్ బీడ్స్ని పెట్టేసి నేను లాక్ బీడ్స్ని యూజ్ చేసి లాక్ చేయడం జరిగింది. ఇక్కడ లాక్ బీడ్స్ని లాక్ చేయడానికి నోస్ ప్లయర్ని యూజ్ చేశాను. అలాగే ఈక్వల్ డిస్టెన్స్లో నేను మిడిల్ ఏదైతే లాకెట్ ఉందో లాకెట్కి బోత్ సైడ్ కూడా టూ పర్ల్ బీడ్స్ని యూస్ చేయడం జరిగింది. సో ఇక్కడ అందరి సైడ్ కూడా నేను 2 పర్ల్ బీడ్స్ని యూజ్ చేసుకొని అంటే సేమ్ డిస్టెన్స్లో ఉండేటట్టు 2 పర్ల్ బీడ్స్ని యూజ్ చేసి మన లాక్ బీడ్స్తో లాక్ చేయడం జరిగింది. సో ఇన్విజిబుల్ చైన్ చేయటం చాలా సింపుల్ అండి, ఎవరైనా తయారు చేయొచ్చు. అలాగే మార్కెట్లో రా మెటీరియల్ దొరుకుతుంది, మనకి నచ్చిన మనం తయారు చేసుకున్న లాకెట్స్ని యూజ్ చేసుకోవచ్చు. లేకపోతే మార్కెట్లో తయారయ్యే రెడీమేడ్ లాకెట్స్ అయితే చాలా ఉన్నాయి, వాటిని కూడా యూజ్ చేసుకుంటే ఇంకా చాలా సింపుల్గా చాలా తక్కువ టైంలో మనం ఇన్విజిబుల్ చైన్ని తయారు చేసుకోవచ్చు. ఇక్కడైతే ఇన్విజిబుల్ చైన్ తయారు చేయడానికి ఒక 10 మినిట్స్ కన్నా ఎక్కువ పట్టదు. ఇందులో నాకు వచ్చేసరికి ఏదైతే బటర్ఫ్లై లాకెట్ ఉందో ఆ బటర్ఫ్లై లాకెట్ని తయారు చేసుకోవడానికి చాలా ఎక్కువ టైం పట్టింది. ఈ బటర్ఫ్లై అలాగే ఇయర్ రింగ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ నేను తయారు చేసుకున్నవేనండి. అవి వాటి మేకింగ్ కూడా వీడియో పెడతాను, నచ్చితే చూడండి. ఇందులో వచ్చేసరికి ఫైనల్గా సెకండ్ మొత్తం పర్ల్స్ అన్నీ ఫిక్స్ చేసుకున్న తర్వాత అందర్ సైడ్ గేర్ వైర్ని జంప్ రింగ్ యూజ్ చేసి లాక్ బీడ్తో లాక్ చేయడం జరిగింది. ఆ ఎక్స్ట్రా వైర్ ఏదైతే ఉందో దాన్ని కట్టర్తో కట్ చేసుకోవటం జరిగింది. సో ఫైనల్గా మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇన్విజిబుల్ చైన్ చాలా అందంగా రెడీ అయింది. ఎలా ఉందో చూడండి, చూసి చెప్పండి. ఇక్కడ ఇన్విజిబుల్ చైన్ అలాగే